హలో అందరికీ. ఇడ్లీ మెత్తగా రావాలంటే ఏమేమి వేయాలి, అది ఎప్పుడు నానబెట్టాలి చెప్తా. 4 పావుల రవ్వ తీసి, ఏదన్నా ఒక పావు, మీ ఇంటి మెజారిటీని బట్టి 4 పావుల రవ్వ తీసుకుంటే 1 పావు మినపప్పు వేయాలి. వేసి ఇప్పుడు చలికాలం కాబట్టి ఉదయమే 10-11 o'clockకే నానబెట్టాలి. నానబెడితేనే ఇడ్లీలు మెత్తగా అవుతాయి. ఇడ్లీ పిండి ఇట్లా పొంగుతుంది. సో ఇది నేను నిన్న నానబెట్టిన, ఇప్పుడు మార్నింగ్ ఇడ్లీలు వేసినా చాలా మెత్తగా దూదుల్లా వచ్చినాయి. సో అట్లా రావాలంటే 4 పావుల పిండి 1 పావు మినప్పప్పు మిక్సీకి వేసి కలిపి నానబెట్టుకోవాలి. ఉప్పు పొద్దున కలుపుకోవాలి. సో ఇడ్లీలు ఎంత మెత్తగా వచ్చినాయో చూపిస్తాను చూడండి. ఇవి నేను ఇప్పుడు ఇడ్లీలు చేసిన, ఇంకా ఇవి సన్నం కూడా వేయలేదు, చాలా లావుగానే వేసిన మంచిగానే. యూజువల్లీ నేను ఒకవేళ పిండి పులవకపోతే చాలా పలసగా ఇస్తాను. సో ఇప్పుడు ఇడ్లీ చాలా మెత్తగా ఇగో స్పంజ్లాగా అయ్యింది. సో ఇట్లా అయితే మనము చట్నీలో, సాంబార్లో ఇంట్లో తిన్నా కూడా చాలా టేస్ట్ ఉంటుంది. సో ఇట్లా 1 day బిఫోరు, చలికాలంలో టిప్ అనమాట. ఇది చలికాలంలో దోశల పిండి అయినా ఇడ్లీ పిండి అయినా తొందరగా నానబెట్టుకోవాలి. నానబెట్టుకుంటే పిండి మంచిగా ఫర్మెంట్ అవుతుంది. అది ఎంత ఫర్మెంట్ అయితే అది మనకు తింటుంటే నోట్లో వేసుకుంటే కరిగిపోవాలి ఇడ్లీలు, ఆ ప్రకారం అవుతాయి. సో మీరు అందరూ కూడా ట్రై చేయండి. ఇట్లా నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. ఎట్లుంది వాళ్ళు ఇడ్లీ?